కాకినాడ జిల్లా కొవ్వూరు రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలను మాజీ మంత్రి కన్నబాబు పరామర్శించారు. కాకినాడ జీజీహెచ్ వద్ద మృతుల కుటుంబాలతో మాట్లాడారు కన్నబాబు. మృతులు నిరుపేద కుటుంబాలకు చెందినవారని, బాధితులకు 25 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం అందించాలన్నారు కన్నబాబు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని బాధితుల బంధువులు చెప్తున్నారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. మన కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని చీడిగ గ్రామం వద్ద చాలా విషాదకరమైన సంఘటన జరిగింది. చాలా హృదయ విదారకమైన సంఘటన. రెక్కాడితే కానీ డొక్కాడని మహిళలు కుటుంబాన్ని వాళ్లే పోషించుకునే కార్యక్రమంలో ఉపాధి హామీ పథకానికి ఉదయమే లేచి 6 గంటలకి వెళ్ళినప్పుడు ఆ హైవే పక్కన మస్తరు తీసుకునే దగ్గర వాళ్ళందరూ కూడా నిలబడి మస్తరు తీసుకుంటూ ఉంటే ఒక టిప్పరు చాలా వేగంగా వచ్చి వాళ్ళ మేంచి దూసుకెళ్ళిపోవడం జరిగింది. 5 చనిపోయారు, ఇంకొక 2 చావుబతుకుల మధ్యలో ఉన్నారు. అందరూ మహిళలే, అందరూ బీసీ వర్గానికి చెందినవారు, ఒకరు ఎస్సీ వర్గానికి చెందినవారు. ఒక్కొక్కరి కుటుంబ నేపథ్యం వింటే చాలా బాధగా అనిపిస్తుంది. బాధ్యత లేకుండా తెల్లవారక ముందే తాగేసి ఏ విధంగా ఇవాళ వ్యవస్థ నడుస్తోందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడు 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఇస్తున్న సంఘటనలు కనబడుతున్నాయి. అలాంటప్పుడు ఉపాధి హామీ కూలికి వెళ్ళిన వాళ్ళది కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. తీసుకుని ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం. మళ్ళీ ఆ కుటుంబంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డ్స్ ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఎవరైతే ఇవాళ లారీని నడిపి నిర్లక్ష్యంగా ప్రమాదం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆసుపత్రులు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ అయ్యే ఖర్చు మొత్తం, అది అపోలోలో పెట్టారా, మరో కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టారా, ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తాం.